పీసీఓఎస్ ప్రొద్దున లేస్తే ఓపీడీలో పీసీఓఎస్ చూస్తున్నాం అన్నమాట. వెరీ కామన్ గా చూస్తున్నాం. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. పీసీఓఎస్ లేదా పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం అనమాట. మెయిన్ గా దీంట్లో ఓవరీ ఎఫెక్ట్ అవుతుంది, అండాశయం అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది, సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలా అని అంటే అందరికి, ఓవరీలో జరిగే ఒక ట్రాఫిక్ జామ్, కరెక్ట్ అండి, మీరు విన్నది కరెక్టే. ట్రాఫిక్ జామ్ ని పీసీఓఎస్ అని అంటాం అన్నమాట. ట్రాఫిక్ జామ్ ఏంటి మేడం, రోడ్డు మీద జరిగేదాన్ని తెచ్చి మీరు ఓవరీకి కనెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటారు మీరు. రోడ్డు మీద పోయేటప్పుడు మనకు రెడ్ లైట్ వెలిగితే సిగ్నల్స్ దగ్గర బండ్లన్నీ ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది. గ్రీన్ లైట్ వెలిగినప్పుడు అన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. సో అదే పద్ధతిలో ఓవరీలో కూడా 2 to 10 millimeter సైజ్ వరకు ఫాలికిల్స్ అన్ని సైజ్ అంత వరకు వచ్చి అక్కడ నిలిచిపోతుంది దాని పెరుగుదల అన్నది. దీనికి ఏం రెస్పాన్సిబుల్, మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ లో అయితే రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఏ విధంగా రెస్పాన్సిబుల్, ఇక్కడ 2 హార్మోన్స్ రెస్పాన్సిబుల్ అనమాట. ఒకటి వచ్చి ఇన్సులిన్, సెకండ్ వన్ వచ్చి ఆండ్రోజెన్స్. ఈ 2 హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫాలికిల్స్ అన్ని 2 to 10 millimeter సైజ్ లో పెరిగి అక్కడ నిలిచిపోతాయి అన్నమాట. బేసిక్ గా ఈ హార్మోన్స్ మనం కరెక్ట్ చేసుకోగలిగితే పీసీఓఎస్ కరెక్ట్ అవుతుంది. పీసీఓఎస్ కరెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలా మేడం? ఏం చేస్తాము మనం? మెయిన్ వచ్చి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, సెకండ్ వచ్చి డైట్. ఈ రెండిటితో కానీ కరెక్ట్ అవ్వలేదు అని అనుకుంటే నెక్స్ట్ వచ్చి మెడికేషన్కి వెళ్ళాలన్నమాట. సో సింపుల్గా చెప్పాలా అంటే, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఎలా అవుతుందో ఓవరీలో ఫాలికిల్స్ అన్ని జామ్ అయిపోయి మనకి పీసీఓఎస్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.